ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి లెక్కించిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభా మరి ఈ ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకుంటున్నాం. అయినా బిడ్డలు వారి వారి గృహాల్లో ఉండి నేను ఆరాధనకి సిద్ధపడి ఉన్నారు. అందుకొరకు స్తోత్రాలు. మేము వారు కలిపి నిన్ను సేవిస్తూ స్తుతిస్తున్నాము. అలాగే ప్రపంచమంతటా కూడా ప్రభా బిడ్డలు దేవుని బిడ్డలు వారి వారి గృహాల్లో నేను ఆరాధన జరిగిస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతా నీకు మహిమకరంగా జరగాలని, అలాగే నేను నీ ఆశీర్వాదం మా మీద ఇంకా దిగి రావాలని కోరుకుంటూ నీ కృపల హస్తాలకి ఈ సమయాన్ని అప్పగించుకుంటూ ఈ ఆరాధన ప్రారంభిస్తూ నీకు యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఒక పాట పాడుకుని మన దేవుని మహిమపరుచుకుందాం. గీతం గీతం జయ జయ గీతం చేయ తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయ తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయ తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి. ఇంకా దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇంకా దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయ తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము.
గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యముల్ బురలెత్తి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యముల్ బురలెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేయ తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా చేయ తట్టించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 123వ కీర్తన, 24వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 124వ కీర్తన చదువుతాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మరి పాషం గారు ఈ కీర్తన మన కొరకు మరి దేవుని సన్నిధిలో దానాన్ని మనకి ఇస్తారు. దేని వాక్యం చూడండి. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనల్ని ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణము మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తప్పబడెను, మనం తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించునుగాక. ఈ వాక్యాన్ని మనం విందాం. భాషం గారు 10 నిమిషాలు మన కొరకు వాక్యాన్ని వివరిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక్కసారి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభం తెలుపుతా ఉన్నాను. ఈ కీర్తన దావీదు రచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా మరి తన యొక్క జీవితంలో మనుషులు, రకరకాలైన మనుషులు తన మీదకి లేచి తను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తన ఎదురు. ఎలా అంటే పెద్దవారు, చిన్నవారు, గొప్పవారు, రాజు, లేకపోతే డబ్బున్నవారు, శత్రు రాజ్యాలు తన మీదకి విరిచిపడిన పరిస్థితులు, కుటుంబం, చిన్న బిడ్డలు సైతం తన మీద విరిచిపడిన పరిస్థితులు తన ఎదురు. కనుక ఈ లేఖన భాగాన్ని తను రాసిన విధానం మనం గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం గమనించగలుగుతాం. దావీదు చెప్తున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అని చెప్తున్నాడు. వారు ఎలా తినేస్తారంటే, మింగివేస్తారంటే ప్రాణంతోనే మనల్ని మింగివేసి ఉందురు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం తను ఎలా భద్రపరిచిందో, ఎలా కాపాడిందో తను ఎరుగును. కనుక మనుషుల యొక్క ఆగ్రహం, మనుషుల యొక్క కోపం, మనుషుల యొక్క చుట్టుముట్టే విధానం తను తెలిసి తను చెప్తున్నాడు, దేవుడు మనకు తోడై ఉండకపోతే, నాకు తోడై ఉండకపోతే ఎప్పుడో నన్ను మింగివేసేవారు అని చెప్తూ తన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. చెప్తూ 4వ వచనానికి వచ్చేటడికి, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించి జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందురుగా.
అక్కడ మనుషుల గురించి చెప్తూ ఈ 2 వచనాల్లో జలములు ప్రవాహాలు అని చెప్తున్నాడు. జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మనం ఒకసారి ఆ విషయాలు చూస్తే మనకి ఆ మాటలు ఎందుకు రాశాడో మనకు అర్థమవుతుంది. జలములు అన్నది మరి ప్రకటన గ్రంథంలో మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేషం కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని చెప్తుంది. జలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రజలను, జనసమూహాలను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తాయి. జలాలు మనుషులకి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుడును, ప్రవాహంలో ఘోషించే జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుడును అనే శ్రేణులు అందుగా కాడినాడు. మరొక 2 వచనాలు చూపించి నేను దాని గురించి చాలా మందికి వెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం యెషయా 57 20వ వచనం చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయదు. భక్తిహీనులట కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. చుట్టుముట్టిన వారు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు కాదు. తన మీదకి లేచిన వారు లేకపోతే మన మీదకి లేచేవారు దేవుని యొక్క భయభక్తులు గల వారైతే లేవు. అందుకే చెప్తున్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి తెస్తారు. అలలు ఎగిరెగిరి పడతా ఉంటాయి. కదులుచున్న సముద్రం అంటే ఒడ్డులో ఉన్న సముద్రం అలలు పైకి ఎగురుతూ ఉంటాయి. బాగా లోతుకెళ్తే అలలు ఉండవంట. అది నిమ్మలింప నేరదు అని చెప్తూ ఏమంటున్నాడంటే దాని జలములు బురదను పైకి తీస్తాయంట. బురద ఎక్కడ ఉంటుంది? అడుగుకి వెళ్ళిపోతుంది. నీరు ఉన్న చోట బురద ఉన్నా నీరు పైకి తేలుతుంది, బురద అడుగులు ఉంటుంది. కానీ కదిలే నీరు ఏం చేస్తుందంటే ఆ బురద పైకి కిలికి పైకి తీస్తుంది. ఇక్కడ మనుషుల యొక్క తత్వం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈ మాటలు. భక్తిహీనుల యొక్క తత్వాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మనలో ఉన్న పాప జీవితాన్ని అణిగి ఉన్న చెడ్డ జీవితాన్ని కెలికి పైకి తీసి మనల్ని మరి విసిగించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే చివరిలో ఇంకొక వచనం చూపించి నేను మీకు క్లుప్తంగా ఈ కీర్తనని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. 93వ కీర్తనలో ఒక మాట ఉంది. 93వ కీర్తన 4వ వచనంలో, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. విస్తార జలాలు అంటే అత్యధికంగా ప్రజల గురించి, భక్తిహీనులైన జనుల గురించి చెప్తూ, వారి ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు అంట. దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ఘోష మన సహజంగా అంటాం, నరఘోష నల్లరాత్రైనా పగలగొడుతుంది. విస్తార జలముల ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఎక్కువ బలిష్ఠుడు. భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఇవన్నీ ఈ ప్రవాహాలే ఘోషించే జలాలు మన మీద లేచి చెడ్డ మాటలు చెప్పుకుని మనల్ని ఇబ్బంది పెట్టి మన యొక్క పాప జీవితాన్ని పైకి తేలికి, లేక పాత జీవితాన్ని పైకి తేలికి, మనం ఎంత బాగుందామన్నా, ఎంత మంచి జీవితం జీవిద్దామన్నా మనల్ని తేలికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనుషులు ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితి కలిగించి మనల్ని బాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తర్వాత 6వ వచనం చూస్తే, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతిరొందునుగాక.
వారికి వేటగా వారు మనల్ని వేటాడి ఇందాక కింద బురదను పైకి తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి. అలాగే చెప్తున్నాడు, అందుకనే వేటగా అప్పగింపని వారికి మనల్ని అప్పగింపని దేవుడు స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. దేవుని బిడ్డలు ఎలా తప్పించబడుతున్నారంటే వేటగాని ఊరి నుండి వాళ్ళు ఎన్ని వేటాడి ప్రయత్నం చేసినా మన మీద బురద చల్లటానికి, లేకపోతే మనలో ఉన్న పాప జీవితాన్ని కెలకడానికి, ఇరిటేట్ చేయటానికి, మన జీవితాన్ని నాశనానికి అప్పగించబడే రీతిలో మనల్ని కెలకడానికి ప్రయత్నం చేసిన అమాంతం మనల్ని మింగివేసి చిన్న అవకాశం దొరికితే చాలు మీద పడి మనల్ని నాశనానికి బజారు పాలు చేయటానికి ప్రయత్నించే మనుషులు ఉన్నారు. అయితే దేవుడు వారికి మనల్ని అప్పగించట్లేదు అంటున్నాడు. అంతేకాదు పక్షి తప్పించుకున్నట్లుగానే వారి యొక్క చేతిలో నుండి దేవుడు మన ప్రాణాలు తప్పిస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాగే గురి తెప్పబడిను మనం తప్పించుకుని ఉన్నామంటున్నాడు. గురి తెంపేశారు. గురి వేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. గురి వేసి మనల్ని ఒడ్డటానికి, మనల్ని పట్టుకోవడానికి, మనల్ని వల వేసి గురి వేసి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయాల్లో చెప్తున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలన మనకు సహాయం కలుగును. ఎంత అద్భుతమైన అనుభవం ఇది. నిజంగా దావీదుకున్న అనుభవం మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులైనా ఒక నిరీక్షణ కలిగించే రీతిగా ఉంటాయి. తాను అనుభవపూర్వకంగా రాసిన కీర్తనలు తనున్న పరిస్థితిలో దేవుడి యొక్క సహాయం ఎలా అందిందో, దేవుడు ఎలాగ తను తప్పించాడో, పరిస్థితుల నుంచి, మనుషుల నుంచి, రకరకాలైన తన మీదకి ఎగిరిపడి నాశనానికి నడిపించడానికి ప్రయత్నించి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించే పరిస్థితుల నుంచి దేవుడు ఎట్లా తప్పించాడో చక్కగా ఇక్కడ వివరించడం మనం చూస్తున్నాం. ప్రవాహాలు మన మీద నుంచి కుర్లి పారిపోయినా, లేకపోతే ప్రవాహాలై ఘోషించి జలాలు మన మీదకి వచ్చినా, మన ప్రాణం మీద కుర్లి పారినా కూడా అవేమి మనల్ని చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారికి ఆ వేటాడిన మనుషులకు మనల్ని అప్పగింపకుండా కాపాడుతున్నాడు. పక్షి తప్పించుకున్నట్లుగా మన ప్రాణాలను తప్పిస్తున్నాడు. అంతేకాదు గురిని తెంపి మనల్ని భద్రపరుస్తున్నాడు, తప్పించుకోవడానికి అవకాశం కలిగిస్తున్నాడు. భక్తిహీన చేతులకు మనల్ని అప్పగించట్లేదు. మన ప్రాణం తీయాలని, మనల్ని బాధించాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారి నుంచి మనల్ని దేవుడు తప్పిస్తున్నాడు. ఎవరంటే ఆ దేవుడు భూమి ఆకాశంలను సృజించిన యెహోవా నామం వల్ల మనకు సహాయం కలుగుతుంది. లేకపోతే మనుషులు మనల్ని తిరిగి మింగేస్తారు, మనతో ప్రాణంతోనే మింగేస్తారని చెప్తున్నాడు. నిజమే. మన శత్రువులు మన మీద చూపించిన వారి కక్ష, పగ, ద్వేషాలు చూస్తే అయ్యో ఎంతుందా వారికి మా మీద అనిపించే పరిస్థితులు మనం ఎన్నోసార్లు ఎదుర్కొన్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని ఈ కీర్తన ధ్యానం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క సహాయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకు తోడయండి ఎట్టి భద్రతలు ఇస్తున్నాడో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మన దేవుడు ఎవరంటే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా. ఆయన వల్ల మనకు సహాయం దొరుకుతుంది కనుక మనం భయపడాల్సిన పని లేదు. దావీదు చెప్పినట్లుగానే నిబ్రంగా ఉండగలుగుతాం. వారెంత మనల్ని మన పాత జీవితానికి ఎరిగి, మన పాప జీవితానికి ఎరిగి, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టి, మన గాయపరిచి, మన మీద నిందలు వేసి, అపవాదులు వేసి, లేకపోతే అవకాశం దొరికితే మనల్ని చంపటానికి, నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు ఎదురైనప్పటికీ భయపడాల్సింది లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే సాక్ష్యాలు మనం కూడా చెప్పగలుగుతాం. ఆ దేవుడు భూమి ఆకాశంలో సృజించిన యెహోవా మనకు ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. అంతేకాదు ఆయన వేటగాని ఊరి నుండి మనల్ని తప్పించి, ఆ ఊరిని తెంపి మనల్ని భద్రపరిచి ఎల్లవేళలా కాపాడుతూనే ఉన్నాడు. మనకి తెలియని సహాయం మనకి ఎన్నోసార్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సహాయాలు కొన్నిసార్లు ఎంతో కాలం అయిన తర్వాత తెలుస్తూ ఉంటాయి. చాలా కాలం అయిపోయాక తెలుస్తుంది, ఇలాగా ఆ దినాన్ని ఇలాగ కాపాడారు, మేము ఏదైనా లేచేవారు, ఇలా జరగాల్సింది, అయితే మేము ఇలా చేసామని చెప్పిన వారు ఎంతోమంది ఉంటారు.
ఎందుకంటే కనబడి కొంత ఈ ఊరి ఎవరు తెంపారో తెలియదు, కానీ దేవుడు తెంపి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రాణం వేటగాని గురి నుండి మనల్ని తప్పించి మనల్ని భద్రపరిచే దేవుడు మనకున్నాడు. కనుక అట్టి దేవుని యొక్క సహాయం మనకుంది కనుక, అట్టి దేవుని యొక్క తోడు మనకున్నది కనుక ఆయన వైపు చూస్తూ మనం ధైర్యంగా ఉండాలి. ఎవరు ఎదుర్కొన్నా, ఎవరు మన మీదకి లేచినా, వారు ఎవరైనా రాజైనా కావచ్చు, హీనులైన, దుష్టులైన, దుర్మార్గులైన, కుమారులైన, కొడుకులైన, బిడ్డలైన, లేకపోతే స్నేహితులైన, కుటుంబమైన ఎవరైనా ఎవరు మన మీదకి లేచినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశం సృజించి ఏదో మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సహాయాన్ని ఆశ్రయించి ఆయన తోడును మనం గమనిస్తూ, ఆయన తోడును బట్టి మనం ధైర్యంగా ఉండి, నిబ్రంగా ఉండి, దేవుడికి సాక్షిగా జీవించడానికి మనం దేవుని ఎందుకు నమ్మిపించి మనం దేవుడికి అప్పగించుకుంటాం. నాన్న దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. చక్కటి వాక్యాన్ని విన్నాము కాబట్టి మనుషుల మీదకి వచ్చినప్పుడు జలాలంటే ఎక్కడ విన్నాము, ఆ జలములు అంటే మనుషుల గోస. అయితే వాటన్నిటికంటే దేవుడు యెహోవా జలముల కంటే యెహోవా బలిష్ఠుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇన్ని గోసలు వచ్చినా, ఇన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు, వారి చేతులకు చిక్కనివ్వడు. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. రామగారు తండ్రి, చక్కటి వాక్య వివరణ కొరకు మీకు స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి. విన్న ప్రజలందరూ కూడా దీవించబడటానికి విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొంత సమయం మనం అందరం కలిసి మరి దేవుని ఆరాధిద్దాం. లేచి నిలబడండి. అందరూ కలిసి ప్రభు సన్నిధిలో మరి దేవుని కొద్ది సమయం ఆరాధన చేద్దాం. స్వరమెత్తి ఆయనను కనపరచడానికి ప్రయత్నం చేయండి. యేసునామమున మీకే వందనాలు, మా రక్షకునామమున మీకే వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసునామమున మీకే వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపమును బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, బిడ్డగా మార్చెను. యేసయ్యా, యేసయ్యా, నీవేనయ్యా మెస్సయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీవేనయ్యా మెస్సయ్యా. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, జీవితం మార్చెను. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవితం మార్చెను. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవేనయ్యా మెస్సయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవేనయ్యా మెస్సయ్యా. కలువరి
శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా మెస్సయ్యా. Thank you, Jesus. స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం వినటానికి మనం సిద్ధపడతాము. మరి వాక్యాన్ని మనకు ముందు కార్యక్రమాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాము. సంఘంగా దేవుని బిడ్డలు మరి ఈ లాక్డౌన్ విషయంలో మరి ఈ రోజే మరి మరి నిజానికి ఎత్తివేయబడాలి. కానీ ప్రార్థన చేయండి. మళ్ళాగా త్వరలో మనందరం కూడా దేవుని సంఘంగా కూడుకుని మరి సహవాసకు చోటు కూడుకునే అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాము. మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరూ కూడా విశ్వాసంగాను ధైర్యంగా ఉండాలి మరి తెలియజేస్తున్నాం. ఈ వాక్యాన్ని యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనం. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు అనే మాట ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను గనపరుచుకుంటూ ఉన్నాము. ఇంతవరకు మాతో ఉన్నారు. అలాగే చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. దీన్ని ధ్యానిస్తుండగా మాకు నీ కృప యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ బిడ్డలుగా మరొక చిన్న ప్రకటన వాక్యానికి ముందు ఈరోజు మరి ఆదివారం మరి గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్, ప్రపంచ ప్రార్థనా దినంగా ఉంది. అందుచేత ఈరోజు ప్రపంచమంతా మరి ప్రార్థన చేస్తున్నారు, చేయటానికి జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ఈ ఆరాధన తర్వాత సాయంకాలం మీకు అనుకున్న టైంలో ఒక అరగంట గంట ప్రార్థన చేయండి, మిగతా ప్రేయర్ టైం కాకుండా. అట్లాగనే మన విశాఖపట్నంలో మరి గోవా ప్రేయర్ అయితే మెసేజ్ ఒకటి లైవ్లో మరి పాల్ గారి ద్వారా మరి ఏర్పడుతుంది. అది మీకు పెట్టడం లింక్ పెట్టడం జరుగుతుంది. అది చూస్తూ ఆ ప్రార్థనలో కూడా మీరు అందరూ ఏకీపించాలని కూడా మరి తెలియజేస్తున్నాం. సరే, వాక్యంలోకి వద్దాము. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నిన్ను ఆధారం చేసుకుంటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడు కూడా లేడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రేమగా తండ్రి వందనాలు, మాతో ఉండండి, మాతో మాట్లాడండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి యెషయా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుని ఆధారం చేసుకునేవారు, దేవుని మీద ఆధారపడటానికి మరి ఎవరు ప్రోత్సాహపరుస్తారు, ఎవరు బలపరచాలి అనే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు దేశ పరిస్థితుల్లో, శాకాలంలో కూడా మరి ఈ యొక్క అక్కడ పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే దేవునికి సన్నిధిలో ఆ దినాన్ని రాజులు లేకపోతే వాళ్ళ పరిస్థితులు బట్టి ఆ ఇశ్రాయేలు దేశం అంతా ఎంతో మరి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి మరలా బబులోను చెరలకి పంపించాల్సిన చెదుపాటు కలిగిన రోజుల్లో పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ఇశ్రాయేలు దేశం అంతా అనేక యుద్ధాలకు ఓటమికర పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మరి ఇశ్రాయేలు సంఘం అంతా కూడా మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎవరు ఒకరినొకరు మరి ప్రోత్సాహపరచడానికి, పురుగొల్పడానికి, ధైర్యపరచడానికి సహవాసం లేదు. మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనకు చదివితే మనకు అర్థమవుతుంది. మరి ఈ లాక్డౌన్ ప్రారంభంలో చర్చి మూసివేయబడుతుందనగానే మరి అందరూ కూడా మరొకసారి జ్ఞాపకం చేసేది ఏంటంటే అందరూ ఏకీపించాం, ఇది దేవుని చిత్తమే, పర్వాలేదు మరి అనేక ఆలోచన కలిగింది. ఒక చర్చి మూసేస్తే 100 చర్చిలు ప్రారంభమవుతున్నాయి ఒక చర్చి ద్వారా అనేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటూ పోస్టులు వచ్చాయి. ఎందుకంటే అన్ని సంఘాలు, అన్ని గృహాలు ఆరాధన మందిరాలు అయిపోయాయి అనే ఫీలింగు ఎక్కువ కల్పించి మరి మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. అందరూ కూడా నిజానికి ఇప్పుడు కూడా చాలా ప్రార్థన జరిగిస్తున్నారు, గుంపులు ప్రార్థన చేస్తున్నారు, చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను తర్వాత కాలంలో దినాలు గడిచే కొద్ది చూసినప్పుడు ఎంతమంది ఆరాధన జరుగుతున్నారు అని కొంతవరకు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మరి మా కూడా 100 కుటుంబాల్లో కూడా ఆరాధనలు చాలా కొద్దిమంది మాత్రమే జరిగించుకునే పరిస్థితుల్లో కనిపిస్తుంది. చూస్తామండి, యూట్యూబ్లో చూస్తాం, అక్కడ చూస్తాం అంటున్నారు తప్ప చాలా వరకు విఫలమైపోయింది. దేవుని సేవించడానికి, దేవునికి గనపరచడానికి మరి ప్రోత్సాహం పంచుకునే పరిస్థితి కనిపించట్లేదు. మరి కొంత వరకు సడలింపులు ఇవ్వడంతో పనులకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. పనులు బిజీ అయిపోయింది. క్రమంగా మరి అది చేయలేకపోతున్నారు. ఈ లాక్డౌన్ పరిస్థితులు, సమస్యలు అందరూ కూడా ఉన్నారు. ఇలాగ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలపరుస్తారు అనేది మనం చూస్తున్నాం. సంఘం ఉంటే సంఘానికి వెళ్ళేవాళ్ళు, అది కష్టమే సంఘానికి వచ్చేవాళ్ళు. సంఘం వాక్యం ఉంటే కొంత హెచ్చరిక వచ్చేది, కొంచెం ప్రోత్సాహం వచ్చేది, కొంచెం ధైర్యం వచ్చేది. ఇప్పుడు మరి సంఘంగా కూడుకునే పరిస్థితులు కనిపించలేదు ఇంతవరకు కూడా. మరి ఏ రోజు ఏమి అనౌన్స్మెంట్ ఇస్తారో, మరి ఎట్లా చేస్తారో మనకు తెలియదు. దేవుని పంపించి కలుసుకునేటానికి అవకాశం ఇస్తే పర్వాలేదు. కానీ చివరి రోజుల్లో ఎవరో మనం బలపరుస్తారు, ఎవరో మనం ప్రోత్సాహపరుస్తారు అనేది చాలా కష్టమైన విషయం. సంఘం మనకు అవసరం, సహవాసం చాలా అవసరం. కానీ ఆ సహవాసాన్ని మనం ఎదుర్కోవడానికి, ఇంకా ఎవరో మన చర్చికి వెళ్ళము అని చెప్పడానికి ఎవరో చెప్తారనుకునే ఆలోచనలు మనం విరమించుకుని ఏం చేయాలంటే మనకు మనమే ప్రోత్సాహం తెచ్చుకోవాలని చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడటానికి, దేవుని మీద ఆనుకోవటానికి. ఇది వెతుకుతుంటే ఎవరు కనిపించలేదట. ఇది ఏమయ్యా అంటే మాకు చెప్పేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, మాకు బలపరిచేవాళ్ళు లేరు, అందుచేత మేము ఇలా చదారిపోయాము, ఇలాగ అయిపోయాము, లేకపోతే అనే పరిస్థితులు సాకులు చెప్పడానికి ప్రయత్నించే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ ఉన్న పరిస్థితుల్లో నీకు నువ్వే పురుగొల్పుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఆధారం చేసుకోవటానికి, దేవుని మీద ఆధారపడటానికి, ఈ పరిస్థితుల్లో ఎలా మేము బతకాలి, ఎలా జీవించాలి, ఈ సమస్యలు ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారం చేసుకోవాలి కదా. నేను ఎవరి మీద ఆధారపడతాను? ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెచ్చినాక ఎవరు వస్తారు, ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేసేది కాదు. నువ్వు ప్రార్థన చేసుకుని నిన్ను పొరుగొల్పుకుని నువ్వే ఒకరి కోసం ప్రార్థించాల్సిన పరిస్థితుల్లోకి మనం రావాలని దేవుడు ఈ పరిస్థితులు ఇచ్చాడు. ఎప్పుడు ఎవరో ప్రార్థన చేయాలనేదే ఉద్దేశమే కాదు. సేవకులు ప్రార్థన చేస్తారు, మంచిదే. కానీ ఇప్పుడు మనంగా, సంఘంగా, విశ్వాసులుగా, సేవకులుగా ఎవరికి వారే దేవుని ఆధారం చేసుకోవటానికి, దేవుని మీద నమ్మమ్మ, దేవుని మీద ఆధారపడు, దేవునికి తోడుగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు కనిపించకపోవచ్చు, లేదు. అందుచేత ఎవరు కనిపిస్తారు? నీకు నువ్వే కల్పించుకోవాలి, నిన్ను నువ్వే ప్రోత్సాహపరచుకోవాలి, నిన్ను నువ్వే పురుగొల్పుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ దావీదు గురించి మనకు తెలుసు. అక్కడ మనం చూస్తాం 103వ కీర్తనలో దావీదు తన ప్రాణాన్ని పురుగొల్పుకుంటాడు. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. మరి తను రాజుగా అయిపోయిన తర్వాత మరి విస్తారమైన బాధ్యతలు తనకు ఉన్నాయి. రాజు కాకముందు కూడా అయితే ఆ గొర్రెలు కాసుకుంటూ చక్కగా పాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. తర్వాత సైన్యంలోకి గొలియాతు చెప్పి సైన్యాధిపతికి అయిన తర్వాత అవటం జరుగుతుంది.
అయిన కాడి నుంచి తనకి ఒత్తిళ్ళు, సమస్యలు, మరి శ్రమలు తనకు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుని మీద ఆనుకోవడానికి ఆ శ్రమల కాలంలో కానీ, రాజు అయిన తర్వాత కానీ రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పుల వాళ్ళు ఎవరు కూడా లేరు. దావీదును బలపరచడానికి ఆ శ్రమల కాలంలో కూడా ధైర్యంగా చేయలేదు. ఎందుకంటే ఇది రాజుకు వ్యతిరేకమైన కార్యమని తెలుసు కనుక దావీదు చేసే పని మంచిదైనా, దావీదు యథార్థవంతుడు అని తెలిసినా ధైర్యంగా ఎవరు ముందుకొచ్చి మరి దావీదుకి ఒక మాట కూడా చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. తర్వాత కూడా రాజు అయిన తర్వాత ఇంకా మహారాజు చక్రవర్తి జయించేసి ఉన్నాడు. తర్వాత కూడా లేదు. కానీ దావీదు తను తానే ఏం చెప్తుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు అని దావీదు తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. తన ఆత్మ తను తానే పురుగొల్పుకుంటూ ఉన్నాడు. ఎవరు తని ఆరాధనకి వెళ్ళు, ప్రార్థన చేసుకో, ఆరాధించు అనేటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉన్నామని తను ఉన్నాడు. కాబట్టి అయినా మర్చిపోలేదు. ఎవరో చెప్పారు దావీదు గురించి కొంచెం చక్కటి జీవితంలో అయిన తర్వాత ఒక విషయం చెప్పారు. అది నిజంగా జరిగిందా లేకపోతే తను ఊహించి చెప్పారా మనకు తెలియదు. కానీ దావీదు రాజు అయిన తర్వాత, చక్రవర్తిగా రాజుగా అయిపోయిన తర్వాత ప్రతిరోజు బిజీగా ఉన్న రోజుల్లో ఉండేవాడు. కానీ ప్రతిరోజు ఒకరోజు సాయంకాలం పూట ఒకరోజు ఏం చేసేవాడంటే, అన్నీ పక్కన పెట్టి అందరిని పక్కన ఉంచేసి రహస్యంగా తనకు అంతఃపురంలో ఒక ప్లేస్లో వెళ్ళిపోయి, ఒంటరిగా వెళ్ళిపోయి, ఒకడే వెళ్ళిపోయి వచ్చేవాడట. అలా రోజు జరుగుతుండేదట. ఒకసారి ఒక అతనికి కుచ్చాగితే కుర్రలాడు ఎవరో మొత్తానికి ఏం చేద్దాం, ఏం చేస్తున్నాడు రాజుగారు అన్నీ వదిలేసి అందరినీ సభనంతా కూడా పక్కకు పడేసి అందరిని పంపించేసి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏదో చిన్న బాక్లాగా ఉంది, పాడిపోయిన బిల్డింగ్ లాగా ఏదో పరిస్థితిలాగా ఉంది, అది ప్యాలెస్లోకి వెళ్లకుండా ఆ పాడిపోయిన స్థలంలో ఎవరితో ఎక్కడో దానికి ఎందుకు వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, అక్కడ ఎవరు కూడా ఉండట్లేదు అని ఆలోచన చేసి వెళ్ళటం, అలాగే అలా చూసేసి ఒకరోజు చూడటం ప్రారంభించాడట. తీరా ఇల్లు చూసేటప్పటికి అక్కడ దావీదు కనిపించట్లేదు. రాజవస్త్రాలు, కిరీటము ఇవేమీ కనిపించట్లేదు. తీరా ఒక మనిషి కనిపించాడట. ఎవరు కనిపించారంటే, ఒక చిన్న మరి టవల్ కట్టుకుని, వడిసిల్లాడిది తాడు వేసుకుని, ఆ చిన్న కర్ర పట్టుకుని నిలబడినటువంటి వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరబ్బా అని చూస్తుంటే చూస్తున్నాడట. అలా చూసేటప్పటికి కొంచెం అటు తిరిగేటప్పటికి అద్దం ఉందట. అద్దంలోంచి కూడా చూస్తే ముఖం మాత్రం దావీదు కనిపిస్తుంది. ముఖం దావీదులాగా ఉంది. వెనక నుంచి మాత్రం గొర్రెల కాపరిలా కనిపిస్తున్నాడట. అప్పుడు దావీదు అద్దంలో చూసుకునే వ్యక్తితో మాట్లాడుతున్నాడట. ఎవరే దావీదు, నువ్వెవరో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఈ గొర్రెలు కాసుకునేవాడు, కానీ దేవుడు నీకు ఈ దినాన్ని హెచ్చించి నిన్ను చేశాడు. నువ్వు ఈ స్థితిని చూసి నువ్వు దేవుడిని మర్చిపోతావేమో, మర్చిపోకు, దేవుడు నేను గొర్రెలు కాపరించేలా చేశాడని తనకు తానే చెప్పుకుంటేవాడని చెప్పడం విన్నా. దేవునికి స్తోత్రాలు. నిజమే, దావీదు అంటున్నాడు, దేవుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవు. ఆయన ప్రాణాన్ని, నీ సంకటాన్ని, నీ దోషాలు క్షమించాడు, నీ సంకటాలు కుదిర్చేవాడు, నీ సమాధిలోంచి ప్రాణాన్ని విమోచించేవాడు ఆయన గురించి నీకు తెలుసా అని చెప్పి ఆయన ఎలా దయా కిరీటాలు ఇచ్చాడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తను తానే ప్రోత్సాహపరుచుకునేవాడు, పురుగొలుపుకునేవాడు. మామూలుగా రాయటం అనేది కాకుండా తనకు తానుగా దేవుని మీద ఆధారపడటానికి, దేవుని శుద్ధించడానికి, దేవుని సేవించడానికి, దేవుని మర్చిపోతావేమో జాగ్రత్త, ఈ స్థితి ఏంటో తెలుసా అని చెప్పి దావీదు తన సోలుతో, తన ఆత్మతో తానే పురుగొలుపుకుని మరి విశ్వాసంతో ఉండడానికి చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులు, సమస్యలు, మరి ఉద్యోగాల పరిస్థితులు, అనేక కర్తలు మన జీవితాలు మనకున్నాయి. సంఘాలు లేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే, ఎవరు చేస్తారు మనకి,
ఏంటి ప్రభావ ఎవరు లేరు, ఎవరు ఉండరు. దేవుడిని మనకు ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సహవాసం మనకు చాలా అవసరమే. అయితే నువ్వు పురుగొలుపుకోవాలి. ఈ పరిస్థితుల్లో మరి మనం గమనించాల్సింది, మనమే ఏం చేయాలి? పురుగొలుపుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి. ఎవరి మీద? ఎందుకోసం? దేవుణ్ణి ఆధారం చేసుకోవటానికి. దేవుడు నాకున్నాడు, దేవుడు నడిపిస్తాడు, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడని మనం నమ్ముకోవడానికి మనం పురుగొలుపుకుని దేవుని మీద ఆధారపడేటువంటి మరి స్థితిలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. తిమోతి రాసిన పత్రికలో కూడా మరి పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్తాడు. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. నీకు ఇక్కడ యవనస్తులుగా ఉన్నాడు, మరి తన్నే అక్కడ కాపులుగా ప్రేరుగా సంఘానికి అప్పగించాడు. అందుకే అప్పగించి చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు ముస్లింలకి వీటికి ఆడికి నువ్వు తిరగకుండా నువ్వు జాగ్రత్త పడి నువ్వేం చేయాలి? దైవభక్తి విషయంలో అని చెప్తాడు. 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తుంటాం. ఏమనంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెమట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. దేవుని యందు భక్తి కలిగి ఉండటం అనేది ఎంతో ప్రయోజనకరం. అది ఇప్పుడు జీవితంలోనైనా రాబో జీవితంలోనైనా సరే, ఆ పరలోకంలో దేవుడు రాబోతున్న పరలోకానికి సంబంధించి భక్తి అనేది, దేవుని భక్తి ఈ లోక సంబంధంగా మనకు ఆశీర్వాదం కలిగజేస్తుంది. అందుకని మించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎంతో ప్రయోజనకరమైంది అని చెప్పేశారు. కాబట్టి మన విశ్వాసం ఈ లోకం మట్టుకే కాదు, మన భక్తి ఈ లోకం మట్టుకే కాదు. మనం చేసే భక్తి, మన యొక్క విశ్వాసము దేని కొరకై అంటే రాబో లోకంలో అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రాబో జీవం విషయంలో కూడా అంటున్నాడు. దేవుని యొక్క స్తోత్రాలు. ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై నందున అది అన్ని విషయంలో ప్రయోజనం. ఆ వాగ్దానం యేసు ప్రభు వారు మనకు చేసిన వాగ్దానం, మెయిన్ వాగ్దానం అదే, ప్రధానమైన వాగ్దానం అదే. యేసు ప్రభు వారు లోకంలో రావడానికి అదే, నేను గొర్రెలో జీవం కలుగు చేయడానికి, సమృద్ధిగా కలుగు చేయడానికి వచ్చి అన్నాడు. నిత్య జీవం యోహాను పత్రికలో చెప్తారు, 5వ పత్రికలో అంటాడు, నిత్య జీవము అనుగ్రహించినదే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవుడు అనడానికి. సో రాబో జీవం, అది నిత్య జీవం, పరలోక జీవం, అది స్వతంత్రించుకోవడానికి దైవభక్తి కలిగి ఉండాలి. అలాగే ఈ లోక సంబంధంలో జీవంలో కూడా అని చెప్పేసి అంటాడు. ఇప్పటి జీవం విషయంలో ఆత్మీయంగా సజీవంగా మనం ఉండాలి. అలాగే మనం ఈ కరోనా పరిస్థితులు, ఈ లోక పరిస్థితులు మనకున్నాయి, ఈ రోగము, బలహీనతలు, భయం మనకున్నాయి. ఈ జీవ విషయంలో కూడా మనం చేసే భక్తి, మన విశ్వాసము ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ దైవభక్తి విషయంలో మనం ఎవరు బలపరుస్తారు, ఎవరు ఈ టైంలో నడిపిస్తారు? ఆన్లైన్ ఉంటుంది, పల్లెటూరుకి ఎక్కడ ఉంటుంది, మనకు కూడా కష్టమే. మరి చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. కొంతవరకు నెట్ సరిగ్గా ఉండదు మన ప్రాంతంలో. కొంతమందికి ఫోన్ ఉపయోగించి తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఎవరు సహకరిస్తారు? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు తిమోతితో, చాలా జాగ్రత్తగా ఉండు. ఖాళీగా ఉంటే వస్తాయి కబుర్లు వస్తాయి. అందరికీ లాక్డౌన్ అయిపోయింది, ఇంట్లో కూర్చుంటున్నారు, ఏం ఆడతారో తెలియదు, ఇది టిక్ టాక్లు చేస్తారో తెలియట్లేదు. స్టేటస్ ఓపెన్ చేద్దామంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేయడమే రాదు, తీరా ఒకసారి చూస్తే ఓపెన్ చేస్తే సరదాగా కుటుంబ ఫోటో పెట్టుకోవచ్చు, ఇంకో ఫోటో పెట్టుకోవచ్చు, పిల్లల ఫోటో పెట్టవచ్చు. ఆ ఫోటోలన్నీ టిక్ టాక్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, దేవుని బిడ్డలు ఖాళీగా కూర్చుని ఫోటో షూటింగ్కి వెళ్ళిపోయి అదే పని అయిపోతుంది. రోజు అదే పని. స్టేటస్ ఓపెన్ చేస్తే సంఘ బిడ్డలు కదా, ఏ వాక్యం పెట్టారో, ఏం పెట్టారో చూడాలి. వస్తే మోడలింగే. దేవునికి స్తోత్రాలు. సరదా తప్పేం లేదు. ఏదో ఒక టైం పర్లేదు. ఎవ్రీడే రోజు
అలాగే కనిపిస్తున్నాయి. మేమనుకుంటే లోకానికి ఇచ్చే సందేశం ఏముంది? సంఘం లోకానికి ఏమిస్తుంది? నీ ఫ్రెండ్స్ ఎంతోమంది నువ్వు చూస్తారు, మంచి లైకులు పెట్టవచ్చు, కానీ వాళ్ళకి దేవుని గురించి ఏమైనా సందేశం వెళ్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. నువ్వు ఇచ్చే స్టేటస్లో, నువ్వు పెట్టే స్టేటస్లో సంఘానికి కానీ సమాజానికి కానీ ఉపయోగకరంగా ఉందో లేదో ఆలోచించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, తిమోతితో చెప్తున్నాడు ఏమని, ప్లీజ్ మంచి పరిచయం అని చెప్పి 7 అపవిత్రమైన ముచ్చట్లను విసర్జించి అంటున్నాడు. ముచ్చట్లు అంటే ముసలి కబుర్లు ఆ కబుర్లు చెప్పుకుంటారు, పూర్వాలు చెప్పుకునేవారు ఉండేది. ఇప్పుడు అలా కదా, ఎవరొస్తే కూడా టిక్ టాక్ ఏం మాట్లాడతారో తెలియదు, ఏం కబుర్లు ఆడతారో తెలియదు, టైం అంతా వృధాగానే గడిపేస్తున్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశం వృధాగానే గడిపేస్తూ దేవుని కొరకు మరి ప్రార్థించాలి. అందుకంటే దేవుని కొరకు మొరపెట్టువాడు ఒకడు లేడు. అవకాశం దొరికింది, లాక్డౌన్ పరిస్థితుల్లో లేకపోతే అవకాశం దొరికింది, ప్రార్థన చేద్దాం అనే పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పుడైతే మనం వంటలు తెస్తామా, ఇంకేం చేస్తాం, ఏం చేస్తామో తెలియదు. అయితే దేవుడు ఏం చేస్తాడు తిమోతికి, జ్ఞాపకం చేసుకో. అయితే దైవభక్తి విషయంలో నువ్వేం చేయాలి? నీకు నీవే సాధకము చేసుకో. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నీ భక్తి నీవే. ఎవరో నేను పురుగొలుపుతారు, ఎవరో ప్రోత్సాహపరుస్తారు, ఎవరో నేను బలపరుస్తారు అనుకునే పరిస్థితి కాదు. అవకాశం లేదు. నిజమే, ఎవరు లేరండి, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరి అయిపోయాను, ఎవరు సహవాసం కంటే తక్కువదాకా కట్టలేదు, దానిలో వచ్చేస్తుంది. కానీ ఏం చేయాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎవరికి వారిని ఎక్సర్సైజ్ చేయాలి. విశ్వాసం ఇప్పుడే మనకు విశ్వాసం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ మన భక్తి విషయంలో ఇప్పుడే దాన్ని అవలంబించుకోవడానికి ఎంతో విన్నాం. దాన్ని అనుసరించి జీవించడానికి మనం పురుగొలుపుకోవడానికి చాలా అవసరమైంది. ఎవరికి వారే దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేయకుండా, వృధాగా చేయకుండా ప్రార్థన చేసుకోవడానికి, దేవుని బిడ్డలతో సహవాసం చేసుకోవడానికి, దేవుని బిడ్డలతో జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మంచి దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు, కృపగా చూపించావు. ఇన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు మనం కాపాడుకుంటున్నాడు. సజీవ ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నాయా, దేవుడు నేను కాపాడేవాడు, నడిపించేవాడుగా ఉన్నాడు. ఇందాక మనం విన్నాం కీర్తన జ్ఞానంలో. కాబట్టి తిమోతిని హెచ్చరిస్తున్నాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, నిన్ను నీవే ప్రోత్సాహపరచుకో. నువ్వు చల్లారిపోవడం ప్రయత్నం చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. సేమ్ దగ్గరికి ఏం చెప్పుకుంటున్నాం, ఏదో తప్పులేదు, బోర్ కొట్టింది కొద్దిసేపు, ఏదో ఒక రోజు, ఎవ్రీడే అదే పని కాదు, అది మంచిది కాదు, క్షేమం కాదు. నీవేదైనా మంచి పోస్ట్ పెడుతున్నావా, నీ కుటుంబం ప్రేమగా ఐక్యంగా ఉందని భార్య కుటుంబం పూట ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళావా, పెట్టు. తెలియని వారు పెట్టడం ద్వారా చూసి, ఓహో భార్య వివాహం అయింది, చక్కగా ఉన్నారు కుటుంబం అని దేవుడు స్తుతించేలాగా ఉండేలాగా పెట్టు. దేవుని బిడ్డలతో మంచి సహవాసం చేయండి, ప్రార్థన చేయండి, వృధాగా టైం వేస్ట్ చేయకండి. దేవునికి లెక్క అప్పగించుకోవాలి. నిన్ను ఎంత పురుగొల్పుకుంటున్నావు, నువ్వు ఏం సందేశాన్ని లోకానికి ఇస్తావు మనం ఆలోచించుకోవాలి. ఎలా నేను పురుగొల్పుకుని దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నిస్తున్నావు. నాకు సంతోషమే, బిడ్డలు దేవుని బిడ్డలు చక్కగా ఫోటోలు తీసుకుని ఆనందంగా ఉంటే నాకు ఇష్టమే. కానీ కొద్ది లిమిట్ ఉంటుంది. వృధా చేసుకోకుండా, టైంను పాటు చేసుకోకుండా లోకానికి, సంఘానికి అది చూసినప్పుడు అందరూ వేల చిన్నపిల్లలు కూడా తయారవుతున్నారు. అది కాదు కావాల్సింది. నేను దేవుని భక్తిని కలిగించే విధంగా ఏదైనా చేస్తానని చేయడానికి ప్రయత్నించి, విశ్వాసంలో నేను పురుగొల్పుకొని ధైర్యంగా ఉండటానికి మీరు జాగ్రత్త పడాలని మరి పేరట మరి మీకు మనం చేస్తున్నాను. మనకు తెలుసు, ఏబుల్ రాసిన పత్రిక 10:23 ఆయన మాట అంటాడు, మీరు సమాజంగా కుటుంబానిక ఆ దినము సమీపించే మీరు చూసిన కొలది మరి ఎక్కువగా కూడుకొనచ్చు, అలాగ చేయొచ్చు అని చెప్పి, ఆ దినము సభ్యులు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కారం చేయటం, ఒకరినొకరు పురుకొల్పు అని ఆలోచిద్దాం. సో కొందరు మానుకునే వాగ్దానం చేసి మానుకోవద్దని చెప్తున్నారు. సో నిజానికి చర్చి చాలా వరకు పరిస్థితి రావడానికి ఆరాధన భావం, ఆరాధన ఎక్కువ శాతం సంఘం మరి మన ఏరియాలో మనం చూస్తున్నప్పుడు నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి సంఘం సహవాసం కూడా దూరం అయిపోయింది. కొంతమందికి ఆ భక్తి కనిపించదు, బాగానే ఉండిపోయింది అని చెప్పేసి అది కష్టం అవుతుంది. ఎంతో ఫోన్ చేసి చెప్పినా కష్టమైపోతుంది. అందుచేత మనం జ్ఞాపకం చేసుకుని దేవుడే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు వాగ్దానం చేసి నమ్మదగిన వాడు కాబట్టి నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చితంగా పట్టుకుంటాం. మనం వాగ్దానం చేసే చెప్పాం కదా, రాబో జీవం, ఆ జీవాన్ని తీసుకుని రాబోతుంది.
ఆ దినం సమీపిస్తుంది, మనం చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? ప్రకృతి సంబంధ విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచం అంతా వ్యాపించింది. అంతేకాదు దీనికి ముందు అనేక తుఫానులు వస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. బిడదవుతాడు అది చూసి భయపడిపోమని కాదు, కానీ ఓహో నా తండ్రి వచ్చే టైం అయిపోతుంది, నాకు జీవాన్ని తీసుకుని రాబోతున్నాడు, పరలోకాన్ని తీసుకుని రాబోతున్నాడు. పరిస్థితులన్నీ కూడా రాకడకు సమీప సూచనగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఎక్కువగా నేను జాగ్రత్త పడాలి, ఎక్కువగా నేను ప్రోత్సాహపరచుకోవాలి, ఎక్కువగా నేను దేవుళ్ళలో గడపాలి, ఎక్కువగా నేను ప్రార్థనలో గడపాలి. ఎన్ని సూచనలు కదా నాకు. నేను నిర్లక్ష్యంగా ఉంటున్నానేమో, నన్ను క్షమించి ప్రభా, నిర్లక్ష్యాలు తీసే ప్రభా, నిరుత్సాహాలు తీసే ప్రభా. అలాగే నా సహోదరులు కూడా నాకు జిల్లాకు ఉన్నారు, నేను ఇప్పుడు పురుగొల్పాలి. చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు, నేను ప్రార్థనలో పురుగొల్పుతాను. ఒకరినొకరు పురుగొల్పుకోవాలి. యేసు ప్రభు చెప్పిన లాజరు ధనవంతుడి కథలో ఒక ఉపమానం చూస్తాం. లాజరు చనిపోయి పరలోకం వెళ్తాడు, ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు అబ్రాహాముతో అంటాడు, అబ్రాహ్మా ఈ నరకంలో యాత్ర పడుతున్నాను, లాజరుతో నీళ్ళు చుక్క పంపించవా అంటాడు. అది కుదరదు నాయన, ఈ ఊళ్ళో ఒకసారి సుఖపడ్డావు, అయినా మీకు మాకు పెద్ద అగాధం ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు అంటాడు. అమ్మో నరకం ఇంత వేదనగా ఉంటుందని నాకు తెలియలేదు, అప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. భూమి మీద నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, మరి ఆ సహోదరులకి ఈ సత్యం చెప్తే బాగుంటుంది, ఎవరైనా దేవదూతలు పంపించి అంటాడు. లేదు భూమి మీద వారు చెప్పడానికి ఉన్నారు, వారి మాట వింటే మారు మనసు కొంతే సరిపోద్ది, వాళ్ళ మాట వినకపోతే దేవదూతలైనా వినరు అని చెప్పేసి అంటాడు. సో మనం ఏం చేయాలి? మన సహోదరులు ఉన్నారు, అది ప్రాధాయపడుతున్నాడు, అందించాలి వెళ్ళకూడదని మనం చేయాలి. మన సహోదరులకు మనం ఏం చేయాలంటే ఒక అవకాశం ఉంది, మనకి ఏం చేయాలి? పురుగొల్పుకోవాలి. అక్కడ వచ్చే సమయం ఉంది. మాటలతోనే కాదు, ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరినొకరు పురుగొల్పుకుందాం, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి. అంటే పార్టీలు చేసుకోవడానికే కాదు, అవసరాన్ని బట్టి ప్రేమ, కష్టంలో ప్రేమ చూపించడానికి, సమస్యలో ప్రేమ చూపించడానికి మనం ఏం చేయాలంటే పురుగొల్పుకోవాలి, ప్రార్థించాలి, మంచి మాటలు చెప్పాలి, ధైర్యం చెప్పాలి, విశ్వాసం ఉందామని చెప్పాలి. ఈ పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి కదా, మనం కొంచెం సమయాన్ని దేవుని చేత ప్రార్థన చేసుకుందాం అని చెప్పాలి. ప్రార్థన కొరకు పురుగొల్పుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ దినము సమీపించి మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ఎలాగా సమాజంగా చర్చిలో కూడుకోలేకపోతున్నాం, ఈ గృహాల్లో కూడుకోవడానికి ఎంత అవకాశం ఉందో కూడుకోవడానికి, ఎక్కువగా కూడుకోవడానికి ప్రోత్సాహపరుచుకుంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన టైంలో ఉన్నాం. దేవుడు భయంతో సిద్ధపడేవాళ్ళు కాదు, ప్రేమతో సిద్ధపడేవాళ్ళు కావాలి. నా తండ్రి భయంతో వస్తున్నాడు, నా తండ్రి నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి తీసుకుని రాబోతున్నాడు, బహుమానాన్ని సిద్ధపరిచి ఆయన వస్తున్నాడు. నిజమే, ఎన్ని చూస్తుంటే ఆయన వచ్చే టైం అయిపోతుంది. కాబట్టి నా రాకడ కొరకు సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి, నేను పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి, నన్ను జాగ్రత్త పరచుకోవాలి. నేను భయం కొలపడానికి ఆయన రావట్లేదు. లోకానికి భయం, నీకు పండగ. దేవుడు పరలోకాన్ని నుంచి దిగి వస్తున్నాడు, మనం పరలోకం తీసుకొస్తున్నాడు, మనకు పండగ. క్రైస్తవులకు పండగ, దేవుని విశ్వాసులకు పండగ. ఇది నాకన్నా భయపడే పరిస్థితి కాదు, మనం భయపెట్టాక రావట్లేదు. లోకం మీద గురించినాడు వస్తుంది, అందులో నువ్వు తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాను. నువ్వు లోకంతో కలిసిపోతే నీకు భయంకరమే. అయితే సంఘం ఈ పరిస్థితులు చూసి భయపడడం కాదు, కానీ జాగ్రత్త పట్టడం గురించి మనందరూ జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దాం, మెరుగుగా ఉందాం, మనం పురుగొల్పుకుందాం, ప్రోత్సాహపరుచుకుని. నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ తప్పుడు మార్గంలో ఉంటే, చెడ్డ అలవాట్లో ఉంటే, పాపంలో ఉంటే, ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించమని అడుగుదాం. నిర్లక్ష్యంగా ఉంటే నన్ను క్షమించి ప్రభా అని అడుగుదాం. నిర్విచారంగా ఉంటే క్షమించమని అడుగుదాం. ఆరాధన చేయటంలో, ప్రభు ప్రార్థించడంలో పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఎవరి మీద నింద మోపడానికి అవకాశం లేదు. దేవుడు ఏమంటాడంటే తను తాను ప్రోత్సాహపరుచుకుని దేవుని ఆధారం చేసుకునే వారు కావాలని దేవుడు వెతుకుతున్నాడంట. ఎవరో కనిపించట్లేదంట. దేవుని ఆధారం చేసుకోవడానికి నీకు ఎంతో బోధ ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. నీవే నిలబడాలి. దేవుడు నీ పక్కన ఉంటాడు, నీకు నిలబడే దేవుడు సాక్షిగా నిలవటానికి సంఘంగా ఎవరివారుగా నిలబడే టైం ఇది. ధైర్యంగా ఉందాం, ఒకరు ప్రార్థనలో ప్రోత్సాహపరుచుకుని ఒకరు జీవించడానికి ఇష్టపడదాం. ప్రేమమైన తండ్రి మన దేవుడు రాబోతున్నాడు.
ఈ కరోనా వైరస్ మనం ఏమీ చేయలేదు. నిజమే, భయమే, ప్రాణ భయం వారికి లోకానికి ఉంది. నిజానికి వచ్చకపోతే పరలోకి వెళ్ళిపోతాం మన ధైర్యం. అయితే మనం ఎందుకు కోరుకుంటున్నామంటే ఇంకా ప్రభుని అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు చావకూడదు, ప్రభుని ఎరగకుండా వారు చావకూడదు. ప్రభా వారిని కనికరించు ప్రభా, అందుకన్నా తీసివే ప్రభా, నిశ్చితమే. కానీ ఇంకా సువార్త అందులో ఎంతోమంది ఉన్నారు కనికరించినైనా అని చెప్పి మనం ప్రభువును ప్రాధాన్యపడుతూ ప్రార్థన చేస్తూ మనం దేవుని కొరకు సిద్ధపడటానికి మనం పురుగొల్పుకుందాం, ప్రోత్సాహపరుచుకుందాం. చేసే ప్రేమ వాడు మంచి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన తాను మన కొరకు ఇష్టంతోనూ ప్రేమతోనూ మన కొరకు ఆయన బలి అర్పణగా చేయబడడానికి ఇష్టపడిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. ఆయనను ఆధారం చేసుకోవడానికి ఈ సమస్యలో కూడా నీకు ఆధారం ఆయనే. కరోనా వైరస్ నుంచి విడిపించడానికి శక్తిమంతులు కూడా ఆయనే, రక్షించడానికి శక్తిమంతులు ఆయనే. కాబట్టి నీకు అన్ని పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద. ఎవరో చెప్పలేదండి, ఎవరో చెప్పలేదని అనడానికి అవకాశం లేదు. మాట ఏం చెప్తుందంటే దేవుని ఆధారం చేసుకోవడానికి ఎవరికి వాడే ప్రోత్సాహపరచుకునే టైం, ఎవరికి వాడే పురుగొల్పుకో, ఎవరికి వాడే సాధన చేసుకుని ఇంకా నువ్వే ఒకరు సిద్ధపరిచేలా స్థితిలోకి రావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులను మహోన్నతులైన ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కించడం స్తోత్రాలు. నీ దయా కృప కనికరాలను బట్టి మమ్మల్ని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చావు. నీ దయ మమ్మల్ని ఆదరిస్తుంది, ఆదుకుంటుంది. నువ్వు మంచి దేవుడు నైనా, మహా దేవుడు నైనా, నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడివైనా దేవా నైనా, ఈ భూలోక జలాల కంటే నువ్వు బలిష్ఠుడైన దేవుడివైనా దేవుడివైనా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అందుకొరకు మాకు ఈ లోకానికి వచ్చావు ప్రభా. మాకు ఇవ్వాల్సిన రక్షణ మీకు ఇచ్చావు, మాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు, అభిషేకాన్ని మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. అది కలిగిన వారమే నిత్యము నేను అయ్యా దేవా వెంబడిస్తూ నిత్యము నేను హత్తుకుని జీవించడానికి మీకు మాకు దయచేయండి. మన దినము సహవాసంలో ఉండి పురుగొల్పుకోవాలి. అపవాది ఎవరు మిగతా వెతుకుతూ తిరుగులాడుతున్నటువంటి దినాల్లో మేము ఉంటుండగా, నేను సంఘంగా ఒకరుగా ఎడముగా ఉన్న పరిస్థితిలో ఉంటుండగా, శారీరక దూరం ఆత్మలో ఒకటిగా ఉండి ప్రభా దేవా మీ ముందుకు సాగడానికి కృప దయచేయండి. అంతేకాదు ప్రభా, ఈ పరిస్థితుల్లో దేవా మరి ఈ భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేమేం చేయాలంటే దేవుడు కోరుకునేది మేము ఎవరికి వారంగానే పురుగొల్పుకోవాలి అని చెప్తున్నావు. నేను ఆధారపడాలని కోరుకుంటున్నావు. నీ మీద ఆధారపడాలనే మనసు నాకు ఆధారపడి చెప్పేవాళ్ళు ఉండే పరిస్థితులు ఉండవని చెప్పేసి అంటున్నావు. ఎవరికి వాళ్ళే పురుగొల్పుకోవాలి. కాబట్టి మేము ప్రక్షణము మా మీద పురుగొల్పుకోవాలి. పరిశుద్ధంగా ఉండటానికి పురుగొల్పుకోవాలి. ప్రేమ చూపడానికి పురుగొల్పుకోవాలి. ప్రార్థన చేయడానికి పురుగొల్పుకోవాలి. ప్రభా భక్తిగా ఉండటానికి పురుగొల్పుకోవాలి. ఈ ఆటి కొరకు నాకు దయచేయండి, మాకు దయచేయండి, కుటుంబానికి దయచేయండి, సంఘం అందరికీ దయచేయండి ప్రభా. మాకు మేమే సాధకం చేసుకుని భక్తిలో ఉండటానికి, ఈ భక్తి ఎంతో ఇప్పుడు జీవనం రాబో విషయంలో కూడా ఎంతో ఉపయోగకరమైందో ప్రయోజనకరమైందో నేను లేఖనాలు బట్టి విన్నాము. కాబట్టి మాకు కృప దయచేయండి. సంఘం బట్టి ప్రభావిత దూరంగానే ఉన్నారు, వారిని ధైర్యాన్ని ఇవ్వండి, కృప ఇవ్వండి, ప్రోత్సాహపరచుకుని కృప ఇవ్వండి. గత దినాలు తప్పులు ఉంటే క్షమించండి, నిర్లక్ష్యం ఉంటే క్షమించండి. మేము ఇంకా పురుగొల్పుకుని ఇంకా ఉత్సాహంతో సంతోషంతో ప్రేమతో నీ రాజ్యం కొరకు ఆయుధపడడానికి ఉపయోగపడండి. ఐక్య విచారాల్లోంచి విడిపించండి, లోక భయాందోళనలోంచి విడిపించండి, కరోనా వైరస్ అనే భయంలోంచి విడిపించండి. అంతేకాదు వైరస్ కూడా మీ యేసు నామములో మా దేశం నుంచి మా ప్రపంచమే తొలగిపోవాలని కూడా సమర్పిస్తూ ఉన్నాము. నీకు వందనాలు. రోజు ప్రపంచ ప్రార్థనాదనం కనుక ప్రపంచం అంతా బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఇంకా మేము ప్రార్థించడానికి ఉపయోగపడి సంఘం కూడా ఈ ప్రేయర్లో ప్రపంచ ప్రార్థన దినాలు ప్రపంచంతో కూడా ఏకీపించి సంఘస్థులందరూ కూడా ఈరోజు 37 తారీఖు ప్రభా జరుగుతున్న ఈ యొక్క ప్రపంచ ప్రార్థనా దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విడుదల కలిగే సంఘం ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థన అంగీకరించండి, ఈ కృపలో భద్రపరచండి. మా తెలియని ఈ సమస్యలో, కరోనా సమస్యలో ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఎవరు వ్యాధుల్లో బలహీనతలో ఉన్నా, ఎవరు దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న వారిని ఆదరించండి. వారికి ఎనబడి ఎవరైనా బాధపడే పక్షం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి. అయ్యా కనికరించండి.
వృద్ధులందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా, యవనస్తులందరినీ భద్రపరచండి, చంటి బిడ్డలను భద్రపరచండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ సంఘాన్ని చేతిలో పెడుతున్నాం. సర్వత్ర సంఘాలందరినీ నీ చేతిలో పెడుతున్నాం. ప్రపంచమైన సమస్యను, గొడవ సమస్యలు చేతిలో పెడుతున్నాం. దేవాదన తొలగించండి. సంఘం త్వరలో ఒక చోట కూరుకుని ఆరాధించడానికి నీ కృప దయచేయండి. నీకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నుంచి అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక.